Namaste, welcome to Edu9 Career Guidance, Josh Innovations Private Limited, Edu9 Overseas Consultancy. మనకి ఎంసీసీ కౌన్సిలింగ్ అయితే జరుగుతుంది కదా, కౌన్సిలింగ్ జరుగుతుంది. ఫస్ట్ రౌండ్ కి సీట్స్ కూడా అలొకేట్ చేశారు. సో చాలా మంది అంత సాటిస్ఫాక్షన్ గా లేము అని ఎంసీసీకి అయితే రిక్వెస్ట్లు చేస్తున్నారట. సో మీకోసమే ఎంసీసీ నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చిందండి. సో ఫస్ట్ రౌండ్ లో వచ్చిన సీట్ ని ఎవరైతే రిజైన్ చేయాలనుకుంటున్నారో మీరు రిజిగ్నేషన్ అయితే ఇవ్వాల్సిన అవసరం ఉంటుందండి. రిజిగ్నేషన్ అనేది ఎవరికి ఇవ్వాలి అంటే ఎంసీసీ పోర్టల్లోనే అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మీకు డేట్ ఇచ్చారు ఆగస్ట్ 21 మార్నింగ్ 11 గంటల నుంచి ఆగస్ట్ 25 సాయంత్రం 5 గంటల లోపు ఎవరైతే మీ రిజిగ్నేషన్ ని పంపిస్తారో వాళ్ళ సీట్ అనేది ఆటోమేటిక్ గా క్యాన్సిల్ అవుతుంది. సో రౌండ్ 1 లో అలొకేట్ అయిన సీటు మీరు ఇంకేం చేయాలంటే కాలేజీకి వెళ్ళి రిపోర్ట్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఐ మీన్ రిజిగ్నేషన్ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఓకేనా, కాలేజ్కి మీరు ఫిజికల్ గా అటెండ్ అవ్వాలి. ఓకే, మనకి ఎంసీసీ పోర్టల్లోనే మనకి ఒక కాలం లాంటిది కూడా ప్రొవైడ్ చేశారు. సో రిజిగ్నేషన్ అక్కడైతే మనం లెటర్ అనేది ఆన్లైన్ లో అప్లై చేయాల్సిన అవసరం ఉంటుంది. కాలేజ్ని కూడా విజిట్ చేసి కాలేజ్లో కూడా రిజిగ్నేషన్ అనేది ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో మీరు ఈ డేట్స్ లో రిజిగ్నేషన్ ఇస్తే వెల్ అండ్ గుడ్, లేదు అంటే కనుక మీరు ఆ సీటు కంపల్సరీ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే రిపోర్ట్ చేసి ఉంటారు కదా. లేదు అంటే మీరు అప్గ్రేడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ నార్మల్గా జరిగే ప్రాసెస్లే. ఓకేనా, మీకు వద్దనుకుంటే మాత్రం చాలా పెద్ద ఫైన్ అయితే పే చేయాల్సిన అవసరం ఉంటుంది. నీట్ యూజీ నుంచి మీరు ఒక సంవత్సరం ఎంసీసీ రూల్స్ ప్రకారం ఒక సంవత్సరం డిబార్ కూడా అవుతారు. కాబట్టి జాగ్రత్తగా విత్ ఇన్ ది డేట్స్. ఫైన్ వచ్చేసి మనకి తెలంగాణకి అయితే ఒక 20 lakhs, ఏపీకి అయితే 3 lakhs వరకు విత్ జిఎస్టీ పే చేయాల్సిన అవసరం ఉంటుంది కదా. ఎంసీసీకి వచ్చేసి మళ్ళీ ఒక సంవత్సరం డిబార్ కూడా చేస్తారు. సో జాగ్రత్తగా మీకు ఇఫ్ ఇన్ కేస్ వద్దు అనుకుంటే కనుక రిజిగ్నేషన్ అనేది ఇవ్వండి. ఓకేనా, ఇది వాళ్ళ అప్డేట్ అండి. మరొక అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.